ఇక జానిక రెడీ అయి ఉన్నది. ఇక డైరెక్ట్ జాన్ అక్కనే ఇస్తా. అంతే. గాజులు బొట్టు పసుపు వేసుకోబోతున్నా. నేనైతే గర్జలు తీసుకోవాలి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ వ్లాగ్స్. అయితే నేను ఎక్కడున్నాను అనుకుంటున్నా, ఇదే గుళ్ళ మేము పెళ్లి చేసుకున్నాం. సో ఇదే గుళ్ళో జానికి శ్రీమంతం చేస్తున్నాం. ఈరోజు అయితే జానికి శ్రీమంతం చేస్తున్నాం అన్నమాట. ఇక ఇప్పుడు టెంట్ వస్తుంది, ఆ టెంట్ వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ శ్రీమంతం అయితే మీరు అనుకున్నట్టయితే మంచిగా జరుగుతుంది. ఎందుకంటే శివాజీ గారు ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. అంటే ఇడుండు నేను అంటే అది మనకంటే పెద్దోడు కదా. నేను పోతాం మరి మా హైట్లో మాకంటే పెద్దోని, ఏజ్లో మనకంటే పెద్దోడు కాబట్టి అట్లా చెప్తున్నా. ఇప్పుడు ఇక కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టెంట్ వేస్తాం, చూడండి. ఇగో ఇదే మా ఫ్రెండ్ శ్రీని. హాయ్ చెప్పు. గట్ల ఇంకెసేపు రెడీ అవుతాం మొత్తమ్మా. వెనక జరుగు. ఇది మా అత్తమ్మ చీర. జరిగి వెనకకి. ఇక జాను ఇంట్లో రెడీ అవుతుంది. ఇంకా ఏదో మిస్ అయిందంట. దాని అడు జల్దీ. చూపించా ఆడికి వెనక ఇస్తా. మా అమ్మ వాళ్ళందరూ వేరు. ఇక జాను వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది. జల్దీ రారి పోదాం అంటే వాళ్ళు ఇంకా లేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక జానిక రెడీ అయి ఉన్నది. ఇక డైరెక్ట్ జాన్ అక్కనే ఇస్తా. ఎట్లుంది చెప్పుర్రి. ఇగో సీమంతం పనులు స్టార్ట్ అయినాయి కదా. ఇక మా పెద్ద మమ్మీ అన్నం కూర వండుతుంది. ఏంటిది మమ్మీ అది? అవునా? కాదు, నాకు ఒక డౌట్. సీమంతంకి చికెన్ తింటారా? తింటారు. అన్ని పూజలు అయిపోయినాక శ్రీమంతం అయిపోయినాక అన్నం తినచ్చు, కూర తినచ్చా అమ్మా? మన సాంప్రదాయం అది. ఇక మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. హాయ్. విలేజ్ స్టార్ రాణి, ఇక విలేజ్ స్టార్ గీతాంజలి, మినిస్టర్ రాధా, ఇక మినిస్టర్ హేమలత, మినిస్టర్ జాహ్నవి, మినిస్టర్ బేబీ. ఇక మా అత్తమ్మ హాయ్. అయిపోయింది. అదికైతే నేను మ్యూజిక్ ఆర్డర్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ కానీ మంచిగా వచ్చింది. 30 కూడా మంచిగా ఉంటుంది. ప్రైస్ 250 or 300 పడ్డది. క్వాలిటీ కూడా మంచిగా ఉంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ అయితే శ్రీమంతం. అంతేనా? ఇక నీతోటే మొదలైంది. పసుపు రాయడానికా? ఇది బొట్టు. మా అమ్మ అయితే వంటలు చేస్తుంది పాపం. ఇలా సింపుల్ గా రెడీ అయినావు అమ్మ? సింపుల్ గా రెడీ అయినావు. అంతే మరి. వంటలు చేసి కూడా ఎంత మంచిగా రెడీ అయినా కానీ వంటలు చేసే కానీ చెమటలు పోసుకొస్తాం మొత్తం పోతాం. ఎందుకంటే నువ్వు వంటలు మంచిగా చేస్తావని
నిన్ను ఆడమన్నాడు అంతే. ఏంటి అవి? ఎండి పల్లెలు అవి సగినాలు. ఎండి పల్లెలు అవి సగినాలా? నేనైతే అత్యంతలు గాజులు బొట్టు పసుపు వేసుకొని పోతున్నా. నేనైతే గర్జలు తీసుకోవాలి. ఓకే. నేనైతే అరటి పండ్లు, సేపులు, మోసంబిలు. నేనైతే ఇలా పండ్లు తీసుకొచ్చిన. పండ్లు పలహారాలు ఉండాలవా ముద్దుటుండాలవా. నేనైతే లడ్డులు. పెద్దాడి బిడ్డ లడ్డూల కంప ఉంగారవా ముద్దుటుంగారవా. నేనైతే సకినాలు తీసుకొని వచ్చా. నేనైతే మసురు. నేనైతే ముడుకులు. ఇవి గారెలు ఉన్నాయి. చిన్నారి బిడ్డ అప్పాల గంప ఉంగారమా ముద్దుటుంగారమా. గిఫ్ట్ పాలకోవా సగం కాల్ చేసి. ఐతిర్ల పలారాలు, పూలు, గాజులు. నువ్వన్నా మల్లెపూల దండలు. ఓకే. మా మరదలకి మా జానకు పెద్ద గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ చుట్టాలు తెచ్చిన తీరొక్క పువ్వులు ఉంగారవా ముద్దుటుంగారవా నీకు తెచ్చేరమ్మ. గంధం పెట్టుకుల్ల గలవల్ల మీద ఉంగారవా ముద్దుటుంగారవా. పిల్ల గిట్రాయను కూసోమంటలేరు మరి వాళ్ళు. సీతా సీమంతం రంగరంగ వైభవములే. గాజులు వేసుకోవే తల్లి ఉంగారమా ముద్దుటుంగారమా. పండంటి ఎర్రాని గాజులు వేసుకోవే తల్లి ఉంగారమా ముద్దుటుంగారమా. పేరు తెచ్చే బిడ్డ
అమ్మ సమీర ఎట్లా రవి అదే మంచిదా పెద్ద పెద్దలు కానీ పసుపురాయిరుల్ల పాదాల మీద ఉంగారవా ముద్దుటుంగారవా ప్రేమానందం నింగి నీల సంబరములే పడుకో పడుకో కట్టి మంచిగా రంజిత్ కాలింగ్. మీరు ఉన్నారు కదా ఉండే అవసరం లేదు పోతే మరి రైట్. ముద్దుటుంగారవా గంధం పెట్టురుల్ల గలవల్ల మీద ఉంగారవా ముద్దుటుంగారవా సర్ది ఉందా సర్ది అరే చేతికి అది ఉంది కదా నొప్పి లేస్తున్నా చూడు. ఇంకేటి ఇట్లా ఇట్లా బాగా కొడతాడు మళ్ళా అడుగుతా కొంచెం మక్క చాందిని ఎరుకడు ఎరుకడు కప్పలేదు పెద్దగా ఉన్నాయి పెద్దగా చూసినావా పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి బాగా చిన్నగా వేసుకుంటుంది చేతులు తలిగించి పెడితే వేసుకుంటుంది ఇష్టమ్మా అంతే ఇష్టమ్మా అంటే ఏమేమి తీసుకురావాలంటు అమ్మన్నాడు ఏమేమి తీసుకురావాలో చెప్పండి.
దీనికి గాజులు ఇక్కడ దాకా ఎక్కుతాయి, ఎందుకంటే చేతి మీద ఒకటి తిరుగుతుంది. ముషినవ్వాలే ఓ ఇంటి పీలగా ఉంగారమా ముద్దు టుంగారమా పాపడ దియాల ఒక్కసారి నాకు ఇలా అడ్డు పెడతలేరు, ఒక్కసారి నాకు ఇలా అడ్డు పెడతలేరు అని కిడ్నాప్ చాందినా కిట్టు చాందిన ఒకటి తిరుగుతుంది. ఒళ్ళే పండు అంటూ కొడుకుతాలని పండు పెట్టాలంట. గది 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 పెట్టు లడ్డాసుంటు కొడుకు లడ్డాసుంటు కొడుకు లడ్డాసుంటు కొడుకు పొలంతో చల్లగా వదిల్లాలి అందరు. అయ్యో తినబెట్టాల లడ్డు ఇద్దరికి. చెల్లెనే పెద్ద అందరికన్నా, చెల్లెనే పోయాలి ఇంకా. లడ్డు నోట్లో పెట్టు స్వీట్స్ అని మీకు
మీరు రాని చూడు వీడియోలో చూడు బాయ్ చెప్పు వీడియో మొత్తం చూసినాం కావు శివాజీ కనబడతలేడు, నవ్య కనబడతలేదు, రంజిత్ కనబడతలేదు, చార్మి కనబడతలేదు అనుకుంటారు మీరు ఖచ్చితంగా. సో శివాజీకి అయితే నేను ఒక 10 to 12 times అయితే కాల్ చేసిన. ఇగో ఇద్దరు ఇప్పుడు వచ్చిర్రు, రండి. ఎందుకు ఇప్పుడు వచ్చిర్రు? నేను పొద్దున వచ్చిన టెంట్ వేసిన పోయేటప్పుడు రౌతుజాని పోయేటప్పుడు అంటే పొద్దున ఆలు సరిపోయింది అనుకున్నాడు. ఇక కాదు కంట్లేమో వాడితే ఇక కొంచెం పడుకుంది బెటర్ అని కొంచెం కళ్ళు బాగా గుంజింది, అందుకోసమే పడుకొని ఇప్పుడు లేట్ వచ్చింది, అందుకే లేట్ అయింది. ఇక లేట్ వచ్చిర్రు, లాస్ట్ వచ్చిర్రు. ఇక రంజిత్ ఏమో వానికి ఎగ్జామ్ ఉంది ఈరోజు, అందుకే రాలేడు. ఇక చార్మి అయితే హైదరాబాద్ ఉంది. ముఖంతో పొట్టే పడుతుంది. అదొకటి ఇదొకటి రెడీ. ఫోటో ఇది చూడు, ఫోటో కరెక్ట్ టైంకి అయితే రంజిత్ గడకి వచ్చేసిండు. ఎందుకన్నా అబద్ధం ఆడుతావు? నాకు చెప్పింది కూడా వర్క్ అన్నానే, అరే శ్రీమంతం అయిపోయాక నువ్వు ఒక బీర్ నేను ఒక బీర్ తాగుదాం రా, 2 బీర్లు వేయాలంటే తెచ్చిన. వైరాగ్ చెప్పొద్దన్నావు కానీ ఇప్పుడు నా పేరు భజన చేస్తున్నావు అని చెప్పి నేను వైరాగ్ చెప్తున్నా. పెట్టు కొడుకు లెక్క కొడుకు అంతే. అందరు దీవెనలతో గొప్ప శక్తిమంతులే బయటకు వచ్చి లోకల్ అమ్మయ్య. ఇక మా కాదు జాన్ శ్రీమంతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక మా వాళ్ళందరూ అక్కడ తింటూరు. ఇక నేను కూడా ఇప్పుడు వీడియో తీస్తా. ఇప్పుడు మేము కూడా తింటాము. ఈరోజు మేము నీసు తినము, మా కోసం పప్పు అది ఉన్నది, మేము అది తింటాము. చూడురి, ఓకేనా? అందరికి అడ్డించినావమ్మా? ఏ రంజిత్ ఎట్టిండు ఆడ ఎప్పుడు లేటే. ఓకే లిజన్, ఎవరికైనా ఏమైనా తక్కువ పడితే నన్ను క్షమించుర్రి, ఉన్న దాంట్లో వేసుకుంటున్నా, ఓకేనా? ఏమైనా తక్కువ అయినా ఎక్కువ అయినా క్షమించుర్రి. మీ అందరికీ చాలా అంటే చాలా 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 సారీ. ఎందుకంటే వీడియో సీమంతం వీడియో అనేది త్వరగా పెట్టలేకపోయినా చాలామంది కామెంట్ చేసారు, బ్రో సీమంతం వీడియో పెట్టండి బ్రో, వదిన సీమంతం వీడియో పెట్టండి బ్రో అని చాలా అంటే చాలామంది కామెంట్ చేసారు. నేను వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండానే వస్తున్నా, పెడతానని. ఎందుకు పెట్టలేనంటే దానికి రీజన్ ఏంటంటే, సీమంతం వీడియో అనేది మా ఇంట్లో తీసుకుంటేనేమో ఎలాంటి నాయిసెస్ ఉండకుండా, ఎలాంటి సౌండ్స్ ఉండకుండా మంచిగా తీసుకుంటుండే, మంచిగా ఎడిటింగ్ చేసి పెడుతుండే. ఇక బయట చేయడం వల్ల సీమంతం అనేది పక్కపటి నుంచి రోడ్డు ఉంది కాబట్టి వెహికల్ సౌండ్స్, అలాగే దర్శనానికి వచ్చిన వాళ్ళ సౌండ్స్ కూడా, అలాగే మా ఫ్యామిలీ సౌండ్స్ కూడా ఉండడం వల్ల వీడియో అనేది బిజీ అయినట్టు అనిపించింది. అందుకే ఇన్ని రోజులు వీడియో అనేది నేను ఎడిటింగ్ చేయలేదన్నమాట. ఇక అందుకే కొంచెం టైం పట్టింది. నేను అక్కడ సౌండ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ, మ్యూజిక్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టడం వల్ల వీడియో అనేది ఇంత లేట్ అయిందన్నమాట. ఇక ఏదైతే అయింది కానీ జాన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను సీమంతం జరుగుతుంది అని అనుకోలేదు. ఎందుకంటే పాపకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల, జాన్కి హెల్త్ బాగాలేకపోవడం వల్ల సీమంతం చేస్తా అని కూడా అనుకోలేము. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళా టైము వేస్ట్ చేసుకుంటూ పోతే ఇంకా ఏమి
ప్రమాదాలు ముంచుకొస్తాయేమని ఇక అవి సీమంతం అయితే చేసేసినాం అన్నమాట. ఇక జాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను అంటే వాళ్ళ క్యాస్ట్లా సాధారణంగా సీమంతం అనేది జరగదు. కొంతమంది జరుపుకుంటారట, కొంతమంది జరుపుకోరంట. ఇక వాళ్ళ ఫ్యామిలీలో అయితే సీమంతం అనేది లేదని చెప్పింది. మా దగ్గరికి వచ్చి నా దగ్గరికి రావడం వల్ల సీమంతం కళ అయితే నెరవేరిందన్నమాట. తను ఆ హ్యాపీ మూమెంట్ నాతో షేర్ చేసుకుంది. చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ అని. ఇక మీరైతే నన్ను క్షమించండి ఇన్ని రోజులు వీడియో పెట్టినందుకు. ఇక వీడియో ఎలా ఉన్నా అడ్జస్ట్ అయితే చేసుకోండి ప్లీజ్, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇక జాన్ సీమంతం సారీ ఎలా ఉందా అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఈ వీడియోలో మళ్ళీ కలుస్తాం, ఓకేనా. లవ్ యూ ఆల్, బాయ్.